రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇద్దరు సిఐలు, ఒక తహసీల్దార్తో పాటుగా మొత్తం 10 మంది సభ్యుల బృందం విభాగాల వారిగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. విచారణ కార్యాలయం, పిఆర్ఓ కార్యాలయం, లీజులు, లడ్డు ప్రసాదం, అన్నదానం సహా పలు విభాగాలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కీలకమైన పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు రెండో రోజు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు సిఐలు, ఒక తహసీల్దార్తో పాటు మొత్తం 10 మంది సభ్యుల బృందం విభాగాల వారీగా విస్తృతంగా తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మహేందర్? వేములవాడ రాజన్న ఆలయంలో ప్రస్తుతం విజిలెన్స్ అధికారుల తనిఖీలు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రెండో రోజు విజిలెన్స్ దాడులు విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇద్దరు సిఐలు, ఒక తహసీల్దార్ తో పాటు మొత్తం 10 మంది బృందంతో కూడిన విజిలెన్స్ బృందం ఆలయ వివిధ విభాగాలను విడివిడిగా పరిశీలిస్తుంది. కేవలం 1-2 విభాగాలకు పరిమితం కాకుండా ఆలయ పరిపాలనకు సంబంధించి కీలకమైన విభాగాల్లో రికార్డులను, కీలకమైన లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విచారణ కార్యాలయ వివిధ ఆలయ గదులకు, పిఆర్ఓ ఆలయానికి సంబంధించిన గదులకు సంబంధించి కీలకమైన డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఆలయానికి సంబంధించిన పాత, కొత్త రికార్డులో రిజిస్టర్లు, ఇతర కీలకమైన లావాదేవీలపై అధికారులు పరిశీలించడంతో పాటు కొన్ని కీలకమైన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఏ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు, వాటిలో ఎలాంటి వివరాలు ఉన్నాయి అనే విషయాలపై అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే వేములవాడ రాజన్న ఆలయంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గతంలో వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఆ ఫిర్యాదుల్లో ఉన్న ఆరోపణలు ఏమిటి, వాటిలో ఏవి నిజమయ్యాయి అనే విషయాలు విజిలెన్స్ విచారణ పూర్తయిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగుతుండటంతో ఆలయ ఉద్యోగుల్లో మాత్రం తీవ్ర ఆందోళన కనిపిస్తుంది. ఇటీవల బదిలీపై రాజన్న వేములవాడకు వచ్చిన 30 మంది ఉద్యోగులు ఈ తనిఖీలపై గుబులు మొదలైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే అధికారులు ప్రతి విభాగానికి సంబంధించిన అధికారులను క్షుణ్ణంగా పరిశీలించడంతో గతంలో ఏదైనా ఇలాంటి అవకతవకలు జరిగాయన అనే అంశాలపై కూడా తీవ్ర పరిశీలన కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. చక్రి, వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల అనంతరం ఆలయంలో అవకతవకలు జరిగిన ఆరోపణలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా మహేందర్? అధికారులు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇటీవల అయితే 30 మంది రాజన్న ఆలయంలో 30 మంది బదిలీపై వచ్చారు. అయితే ఈ 30 మంది గతంలో కూడా ఇదే ఆలయంలో పనిచేశారు. ఇది పనిచేసిన వాళ్ళ గతంలో కూడా పాత డాక్యుమెంట్లు, కొత్త డాక్యుమెంట్లు కూడా విజిలెన్స్ అధికారులు మాత్రం విస్తృతంగా తనిఖీలు అలా విచారణ చేపట్టినట్టయితే మనకు తెలుస్తుంది. ఈ గతంలో ఏమన్నా అవకతవకలు జరిగాయా, ఈ అవకతవకల్లో ఈ 30 మందిలో ఈ బాధ్యతలు ఎవరైనా ఉన్నారా అనే ఆ సమాచార కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవేళ ఇలా ఈ 30 మందిలో ఉన్నా కూడా కొత్త పాత డాక్యుమెంట్, రిజిస్టర్లకు సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు మాత్రం విజిలెన్స్ అధికారులు మాత్రం స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇలా ఎవరైనా బాధ్యులు ఎవరైనా ఉన్నారా, బయటపడతారా ఈ కోణంలో విచారణ తర్వాతనే, విజిలెన్స్ అధికారుల విచారణ తర్వాతనే బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. చక్రి, రైట్, థ్యాంక్ యూ మహేందర్.